దేవుడు యొక్క గ్రంథంలో మన పేర్లు రాయబడాలి అంటే, మనం పరలోకం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని సువార్తలో పాలిభాగస్తులు కావాలి. అలా పాలిభాగస్తులైన మన పేరు తండ్రి అయిన దేవుడు రాసుకుంటాడండి. ఒక దావీదు పేరు ఎలా రాసుకున్నాడో, ఒక అపొస్తలుడైన పౌలు పేరు ఎలా రాసుకున్నాడో, ఆయన తర్వాతకి యాకోబు గారి పేరు రాసుకున్నాడు, ఏమండి మరి యోహాను గారి పేరు రాసుకున్నాడు. ఎంతమంది పేర్లు రాసుకున్నాడండి. నిజంగా ఆ పేర్లు అంతా మనకి ఇక్కడ ఏప్రిల్ రాసే పత్రికలో మనకి కనబడింది. ఏమండి నిజంగా చూడండి, ఆ పేర్లు భూమి మీద ఉండగానే తన గ్రంథమైన బైబిల్లో కూడా రాసుకున్నాడండి దేవుడు. ఒకసారి 11వ అధ్యాయంలో చూడండి, ఒకసారి ఏమంటే ఏప్రిల్ రాసే పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. ఏమండి ఏదో 30వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు, ఎర్ర సముద్రంలో పడి నడిచి నేల మీద నడిచినట్లు పోయిరి. 30వ వచనం చదువు. 30వ నుంచి చూస్తే మనకు బాగుంది. 30వ వచనం. విశ్వాసాన్ని బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణమును చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసాన్ని బట్టి రహాబా అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొని నందున అవిధేయులతో పాటు నశించలేదండి. అవిధేయులైన వారు ఎవరు? అవిధేయులు అంటే వాళ్ళేనండి, దేవుడిని నమ్మని వారు. ఏమంటే నిజంగా ఈ ప్రవక్త ఒక ఆయన ఉండండి, ఆయన వేగుల వారిని ఒక ఇద్దరిని పంపించాడు. ఆ దేశంలో ఉన్న సమాచారాన్ని తెలుసుకొని రమ్మని పంపించినప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళిపోతారండి, యెహోషువ కాలంలో అనమాట. అయితే వాళ్ళు వచ్చిన విషయం ఆ రాజుకు తెలిసింది. అయితే మా దేశాన్ని వేగు చూచడానికి ఒక ఇద్దరు ప్రవేశించారు అన్నప్పుడు వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చినప్పుడు ఈ రహాబు ఏం చేసిందంటే వాళ్ళిద్దరిని తన ఇంట్లో దాచిపెట్టింది. అలా దాచిపెట్టినప్పుడే ఆమె ఏం చేయబడింది? నిజంగా కాపాడబడింది. అంటే దేవుడి పనిలో ఏమైందామా? ఉపయోగపడిందా లేదా? అంటే ఇప్పుడు మేము దేవుని వల్ల ఒక వేశ్యగా ఉన్న ఆమె, ఒక వ్యభిచారిగా ఉన్న ఆమె దేవుడి పనిలో వాడుకున్నాడండి. దేవుడు తన పని కొరకు ఒక సేవకులను పంపించినప్పుడు వాళ్ళని నిజంగా భద్రంగా కాపాడి మరలా వాళ్ళు తిరిగిపోయేటట్టుగా ఆమె చేసిందండి. అందుకనే దేవుడు ఇక్కడ రాస్తున్నారు.